పొట్టు పొట్టు ఆకలి ఉంది. అక్కడ కూడా ఇదంతా మెటాఫర్ రాసింది. పొట్టు పొట్టు ఆకలి అంటే నాకు ఆకలేస్తుందని కాదు. ఏదైనా చేయాలి, ఏదైనా నేను సాధించాలి అనే కసి ఉంది, తపన ఉంది నా లోపల అని. మెట్టు మెట్టు ఎక్కుతారా, అందుకనే ఎక్కుతాను. ఒక క్యాండిడేట్ ఎవరో రాశారు కింద, పొట్టు పొట్టు ఆకలినప్పుడు సర్రుమని ఎక్కాలి కానీ మెట్టు మెట్టు ఎట్లా ఎక్కుతాడు అని. అది పొట్టు పొట్టు ఆకలి అంటే తిండి ఆకలి కాదు, కసి ఉంది నా లోపల. ఎంతకైనా వస్తా నేను, అంటే ఎంతన్నా సాధిస్తా, నేను చేరడానికి ఎన్ని హర్డిల్స్ అయినా వస్తా అని చెప్పి. అది కూడా ఎండింగ్లో ఏంది, ఉడుకుతుంది సారబట్టిలో మా కంట తడే, ఇక రాలుతుంది బొట్టు బొట్టులో నీ పంచెతడే అని. సారబట్టి అంటే కూడా ఈ మధ్యలో చాలామంది మర్చిపోయారు అసలు. మామూలుగా బట్టీలు అంటే మనం హోటళ్ళల్లో పంజాబీ దాబాల్లో చూస్తాం కదా, రొట్టెలు పెట్టే బట్టీలు ఉంటాయి, అది ఇటుకలు కాల్చే బట్టీలు ఉంటాయి. సారబట్టి మాత్రం ఏం చేశారంటే పెద్ద కుండలో సారా కావాల్సినంత వేసి కింద బాగా మంట పెడతారు. దాన్ని బాగా మరిగిస్తే అది ఒక్కొక్క డ్రాప్ పడుతుంటుంది అన్నట్టు సారా. అట్లా ఎన్ని రోజులు మా కన్నీళ్ళు మరిగినాయి, మా కష్టం కన్నీళ్ళు. మేము అంత కష్టాలు పడ్డాము, అంత బాధలు పడ్డాము, మా కన్నీళ్ళు అట్లా మరిగినాయి. ఇప్పుడు అవి నీ పంచెలో బొట్టు బొట్టు రాలితే, అంటే లిటరల్లీ నీకు మేము వస్తున్నాం. చాలా చాలా గ్రేట్ అన్న. అంటే ఇప్పుడు చాలామంది ఆ క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, కొంతమందికి మీనింగ్ తెలియట్లేదు ఇది ఏంటని. ఒక్కసారి ఇప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక క్యారెక్టర్ని ఇంత డెప్త్గా పట్టుకొని దాన్ని చెప్పాలంటే వర్డ్స్, ఈ లిరిక్స్ తప్ప ఏం లేదు కదా. సో అది చాలా గ్రేట్గా చేశారు. ఇప్పుడు అందులో కూడా బూడిదల గడ్డ ఇది, మాతో రాయబడ్డ కథే ఇదని, సినిమా కథే అది. సినిమా స్టోరీ మొత్తం 2 లైన్లో చెప్పాము. ఎందుకంటే బూడిదల గడ్డ అంటే ఇక్కడ యాషెస్ అంతా బూడిదైపోయింది, ఏమీ లేదు, మేమంతా చచ్చిపోయినాం, మళ్ళీ ఫీనిక్స్ లాగా బూడిదలోంచి పుడతాం మేము, మా స్టోరీ మేము రాసుకుంటాం. తర్వాత వీళ్ళు సోషల్ మీడియాలో కూడా దార్కా సుల్తానే రాస్తారు కానీ దార్కా సుల్తాన్ కాదు, అది డర్కా సుల్తానే, అంటే హీజ్ అ కింగ్ ఆఫ్ ఫియర్స్ అని. అంత డెప్త్గా రాసుకుంటూ వచ్చినాం. ఇంత లోకల్ పదాలు రాయడానికి ముఖ్య కారణం ఏంటి తెలుసా? బీయింగ్ లోకల్, బీయింగ్ గ్లోబల్ అంటారు. మన ఎగ్జాంపుల్ కాంతార అలాంటి సినిమాలు చూసినా కూడా లోకల్ కథలే. మీరు ఎన్నో మొత్తం ఇంటర్నేషనల్గా కూడా చూసుకోండి, ఎన్ని అవార్డులు తెచ్చుకునే, ఆస్కార్లు గెలుచుకునే ఏవి కూడా లోకల్ ఎత్తుకుంటేనే, రూట్స్ చెప్పినప్పుడే అది గ్లోబల్ లాగా. అందుకని మన రూట్స్లోంచి ఎత్తుకున్నది. దీనికి ఒక తెలంగాణ అని కాదు, ఆంధ్ర నుంచి అటు మిగతా దేశాల నుంచి, బయట నుంచి కూడా చాలామంది అప్రిషియేషన్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరూ అప్రిషియేట్ మీరు నిజంగా దీన్ని మోసుకుపోతున్నారు. ఆయా షేర్ అంటే ఆ షేర్ వస్తే మీరు ఇంత ఘనంగా స్వాగతం చెప్తారు అనుకోలేదు. దానికి ముఖ్య కారణం ఇంత వీరన్నిటికీ బ్యాక్ బోన్ ఉన్న హిడెన్ షేర్ ఒకరు ఉన్నారు. ఎవరు తెలుసా? మా సుధాకర్ అన్న, మా ప్రొడ్యూసర్ చెరుకూరి సుధాకర్ గారు. ఆయన కనిపించని 4వ సింహం ఆయన. వెనకండి ఇప్పుడు మనకి ఒక డైరెక్టర్ కానీ, ఒక కొరియోగ్రాఫర్ కానీ, ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ కానీ, మనం ఒక విషయాన్ని పట్టుకొని వెళ్దాం. ఆ విషయాన్ని ఎప్పుడు ప్యాషన్ ఉన్న ఒక ప్రొడ్యూసర్ మాత్రమే బయటకు తీసుకురావాలి. గట్టిగా నమ్మి దీని వెనక నిల్చున్న చెరుకూరి సుధాకర్ గారు. అట్లాగే కంపెనీ ప్రొడక్షన్ వాల్యూస్. ఆ రోజు నేను షూటింగ్ దగ్గరకు వచ్చి చూస్తే శ్రీకాంత్ ఒకటే మాట అని చెప్పిన, సమ్మక్క జాతరకు వచ్చినట్టుంది నాకు షూటింగ్. అంత మంది పబ్లిక్, అంత లావిష్నెస్, అంత ఖర్చు, ఆ ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలు చెప్పలేము. ఇప్పుడు సాంగ్ మొత్తం మనం షూట్ చేస్తున్నప్పుడు మనం ఏం కావాలన్నా, ఈవెన్ సడన్గా ఏదైనా ఒక క్రియేటర్కి సడన్గా ఏదైనా కావాలన్నా వస్తుంది. మనం ఏం అడిగినా, అది డైరెక్టర్ గారి సైడ్ అయినా సరే, మన సైడ్ అయినా సరే, ఓకే మీరు ఇది ఇలాంటి ఒక విషయాన్ని క్రియేట్ చేస్తున్నారు, దానికి మేము ఉన్నాము, మీరు చెయ్యండి ధైర్యంగా అని. ఈ ఈ విషయాన్ని ఇంత దాగా తీసుకొచ్చింది మెయిన్ సపోర్ట్ సుధాకర్ గారు అండ్ ప్రొడక్షన్ సైడ్. ఖచ్చితంగా. అందుకని మరొక్కసారి అనిరుద్ధ్కి మన తరఫున బిగ్ థ్యాంక్స్. నాని అన్న ఫ్యాన్స్ తరఫు నుంచి, తెలుగు ప్రేక్షకుల తరఫు నుంచి, అందరు లవర్స్ తరఫు నుంచి, సినిమా లవర్స్ తరఫు నుంచి, అనిరుద్ధ్జీ మీకు బిగ్ థ్యాంక్స్. అనిరుద్ధ్ని సార్ అంటే కూడా సార్ అనొద్దు అంటాడు, ప్లీజ్ కాల్ మీ అని అంటాడు. మళ్ళీ అని బిగ్ థ్యాంక్స్ మా టీం తరఫున. అంటే మన టీం, నువ్వు కూడా ఈ టీం కాబట్టి. ఇప్పుడు వాటి చెప్పాలి, నేను కూడా పర్సనల్గా చెప్పాలి, నా లైఫ్కి 2 బ్యాంగర్ బ్యాక్ టు బ్యాక్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంకా చాలా మీ దగ్గర నుంచి వినాలి, ఎంటర్టైన్ అవ్వాలి మీరు. థ్యాంక్ యూ. ఇంకా సోషల్ మీడియా తీస్తే ఫీడ్ అంతా ఇదే. కాలేజీల్లో ఫెస్టివల్స్ జరిగితే పాటకి విపరీతంగా డ్యాన్సులు చేస్తున్నారు. మరి అనిరుద్ధ్ కాన్సర్ట్ ఉంది, ఆ రోజు ఎంత వైబ్ అవుతామో, ఎంత వైబ్ అవ్వాలో నీ మీదే ఉంది అని మళ్ళీ ఒకసారి బ్యాంగ్ సృష్టించాలి. వన్ మోర్ థింగ్, నేను ఖచ్చితంగా డిఓపి సాయి గారి గురించి కూడా మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. ఆయన
నాకని కాదు ఈ మూవీ కోసమని, ఈ సాంగ్ కోసమని ఒక్కొక్క రోజు మనం సార్ ఇది ఇట్లా చేయాలి, ఈ షాట్ ఇలా చేయాలి సార్, దీనికి ఇంకా విజువల్ మనం ఎట్లా చూపించాలి సార్ అని అడుగుతున్నప్పుడు, ఆయన మనం అడగడానికి ముందు ఆ సమాధానంతో రెడీగా ఉంటారు. మాస్టర్ ఇది షార్ట్ కదా! మనం ఇట్లా విజువల్ వెళ్దాం మాస్టర్. మనం ఇట్లా చేస్తాం మాస్టర్. ఇది ఇట్లా చేస్తే ఇంకా బావుంటది మాస్టర్ అని ఒక్కొక్క ఫ్రేమ్‌ని ఆయన విషన్ నుంచి మనం అడుగుతున్నది ఆయన విషన్‌తో కలిపి బయటికి తీసుకొచ్చిన ఒక్కొక్క ఫ్రేమ్ ఇప్పుడు మనం చూస్తున్న ఒక్కొక్క ఫ్రేమ్ ఇంకొక ఫ్రేమ్ అవును. పెయింటింగ్ లాగా పెయింటింగ్ లాగా. మనం అది. చూస్తే ఫొటోస్ అవి చూస్తే ఇప్పుడు చూడండి అది ఈవెన్ ఆ డాగ్ కూడా ఫియర్స్ కింద చూస్తుంది. ఆ ఫ్రేమ్స్ అన్ని ఎంత బాగా పెట్టారు. ఖచ్చితంగా ఆయన మనం ఒక్కొక్క షాట్ చెప్తున్నప్పుడు ఆలోచిస్తూ ఉంటారు. ఈ షాట్‌కి ఇంకా ఎంత న్యాయం చేయాలి? ఇంకా ఎంత న్యాయం చేయాలి? మన సైడ్ నుంచి ఎంత ఇవ్వాలన్నది ఆయన కంప్లీట్ సపోర్ట్ ఈ సాంగ్‌కైతే. సో, సాంగ్ కూడా కాదు, ఫుల్ మూవీ విజువల్ కూడా ఖచ్చితంగా అలానే ఉంటది. అసలు ఎంత గ్రేట్ అంటే మనం వేరే పాటలకి వైబ్ అవ్వడం చూసాం కానీ మన పాట మన ఓన్ ఆయా షేర్ ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాదు నేషనల్ వైడే కాదు 12 కంట్రీస్లో వైరల్ అవుతుంది. అంటే ఒక తెలుగు పాట గ్లోబల్గా పోవడం ఇంత వైరల్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. మాస్టర్ మేము పాట అయితే వింటున్నాము, వీడియోలో చూస్తున్నాము. కానీ తెలివని ఇంకా బోల్డని ఉంటాయి. మీరు ఇంకా స్టెప్స్ బోల్డని దాచిపెట్టారా? ఇంకెంత ఉన్నాయి? ఎంత మ్యాడ్‌నెస్ ఉంది? ఎంత ఫైర్ ఉండబోతుంది? తర్వాత ఇంతమంది ఉన్నారు కదా! ఒక 600 మంది. ఆ సెట్ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే మన అవినాష్ గారు. అవును. అసలు ఆయన ఒక మ్యాడ్. అసలు అందరూ ఈ షేర్‌లన్నీ కలిపి ఒక గుంపు మంద బయలుదేరింది. మీకు అసలు ఆ షూటింగ్‌లో ఏమన్నా మాకు కూడా తెలియని ఇంట్రెస్టింగ్ థింగ్స్ చెప్పండి ఏమన్నా? ఇంట్రెస్టింగ్ అంటే దీంట్లో అందరి డెడికేషనే ఇంట్రెస్టింగ్. ఎందుకంటే దీంట్లో మీరు చెప్పినట్టు 600 మంది క్రౌడ్ ఉన్నారు. దాంట్లో పిల్లలు ఉన్నారు. అండ్ డాన్సర్స్ ఉన్నారు. జూనియర్స్ ఉన్నారు. మన హీరో గారు, ఫ్రెండ్స్ ఆర్టిస్ట్ వీళ్ళందరూ ఉన్నారు కదా! మీరు చెప్పినట్టే నేనిప్పుడు కెమెరా వైపు చూస్తుంటే కెమెరా వైపే చూస్తుంటా. పక్కన ఏం జరుగుతుంది? ఇవన్నీ ఏం లేదు. అందరూ వాళ్ళ పని మీద అంత ఇంట్రెస్టింగ్‌గా మనం పని ఎట్లా చేయాలి? ఈ సాంగ్‌ని ఒక్కొక్కరు తెలియకుండా ఒక్కొక్క సైడ్ నుంచి వాళ్ళు ఇన్‌పుట్‌ని లేదంటే వాళ్ళు హార్డ్ వర్క్‌ని ఇస్తూనే ఉన్నారు. ఎవరికి నేను మిగతా దాంట్లో పని చేసినప్పుడు లేనిది ఇక్కడ ఉన్న ఒక గొప్ప విషయం ఏంటంటే, ఎవరెవరి పని ఎక్కడెక్కడ ఉందో దాని మీద అంత కాన్సంట్రేట్‌గా ఒక్కొక్కరు పని చేస్తారా? అట్లా జరిగితేనే ఇలాంటి ఒక విజువల్ వస్తది. 'అవినాష్ కొల్లా' గారు ఇచ్చిన వరల్డ్ ఇప్పుడు మనకు ఆ వరల్డ్ కనిపిస్తుంది కదా! యెస్. అదైనా గాని ఈవెన్ కంప్లీట్ నేను స్పెషల్‌గా చెప్పాలంటే ఈవెన్ పిల్లలు కూడా ఆ నీళ్ళలో ఉన్నది, నీళ్ళలో కూర్చొని అంతసేపు చేశారు. అండ్ వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్‌గా చేశారు. అందరూ వాళ్ళు డెడికేషన్ ఇచ్చారు. ఉంది ఖచ్చితంగా ఈ సాంగ్‌లో ఈ మూవ్‌మెంట్ కాకుండా ఇంకా మూవ్‌మెంట్స్ ఉన్నాయి. వావ్! ఒక్కొక్క ఫ్రేమ్‌లో బిల్డప్ ఉంది. అంటే ఈ క్యారెక్టరైజేషన్ క్రియేట్ చేయడానికి డైరెక్టర్ గారు గానీ, నాని గారు గానీ ఎంత కష్టపడ్డారో ఆ క్యారెక్టర్‌ని హోల్డ్ చేయడానికి. సో, ఎవ్రీ ఫ్రేమ్ ఆ క్యారెక్టరైజేషన్ కనపడతది. ఆ బిల్డప్ కనపడతది. అండ్ ఎక్కడెక్కడ కావాలో నాని గారి ఫ్యాన్స్‌కి గానీ, అండ్ డాన్స్ ఫ్యాన్స్‌కి గానీ, సినిమా ఫ్యాన్స్‌కి గానీ మూవ్‌మెంట్స్ ఇంకా ఉన్నాయి. సో, మొత్తం సాంగ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న హ్యాపీనెస్ కన్నా అందరూ ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారన్న నమ్మకం అయితే నాకు. సూపర్ మాస్టర్. మనం ఇంత పెద్ద బరువు గదా! ఈ బరువుని నాన్న ఒకసారి ఇట్లా లిఫ్ట్ చేసాడు. ఆ ఫస్ట్ ఫ్రేమ్ ఉంది గదా! ఇంట్రొడ్యూస్ చేయంగానే ఆ రింగులు పట్టుకొని చేస్తాడు చూసినావా? అట్లా ఇంత పెద్దదాన్ని నాన్న ఒక్కసారి టప్పున లిఫ్ట్ చేసి హీరో గారి దగ్గర నేను ఒక గొప్ప విషయం ఏం చెప్పాలంటే, మనం ఏం చెప్పినా, అది ఆ కథకు ఉంది. అది కావాలి అంటే, అది ఎంత కష్టమైనా నేను చేస్తా. అది మీరు ఇంకా మీకు ఇది కావాలి, ఇంకా కావాలని చెప్పినా కూడా నేను చేస్తా. దానికి చాలు అట్లాంటియి ఏముండదు. ఆయన ఎన్నిసారి మనం అడిగినా, ఈవెన్ నేను ఇక్కడ నాకు డెబ్యూ కొరియోగ్రాఫర్. ఆయన ఎన్నో కొరియోగ్రాఫర్ చూసి ఉంటారు ఇండస్ట్రీలో ఇన్ని మూవీస్ హిట్ ఇచ్చి. ఒక డెబ్యూ కొరియోగ్రాఫర్ చెప్తున్నప్పుడు, ఈవెన్ అన్నయ్య చెప్తున్నప్పుడు, డైరెక్టర్ గారు చెప్తున్నప్పుడు, అందరూ చెప్తున్నప్పుడు, ఈ కథకి, ఈ క్యారెక్టర్‌కి ఇది కావాలి అని మీరు చెప్తే, దానికోసం నేను ఏదైనా చేస్తానన్న ఒక హీరో నాని గారు. సూపర్. ఇంకా శ్రీకాంత్ వెనక ఒక టీమ్ ఉంది. వీళ్ళంతా సింహం మంద ఇది గూడా చిన్న చిన్న పులి పిల్లలు, సింహం పిల్లలు శ్రీకాంత్ చుట్టూ తిరుగుతుంటాయి. వాళ్ళ ముందు ఇంతమంది షేర్స్ మీరు చెప్పినట్టు అందరు షేర్స్ అదే కెమెరా వెనక ఒక ఒక పెద్ద క్రౌడ్ వాళ్ళు అసలు డే 1 నుంచి గ్లిమ్స్ దగ్గర నుంచి పాట మనం ప్రోమో దగ్గర నుంచి పాటను గానీ ఇంత వైడ్‌గా పోవడానికి ఇంకా ఉన్నారు. మా వంశీశేఖర్ అన్న వాళ్ళకి కూడా థాంక్స్ చెప్పాలి. మా పీఆర్ వాళ్ళు మొత్తం టీమ్ ఉన్నారు. అంటే మన టీము పీఆర్ఓలని కాదు. మిగతా రిపోర్టర్స్ ఎవరెవరైతే సోషల్ మీడియా ఉన్నారో ఛానల్స్ గానీ,
ప్రింట్ మీడియా కావచ్చు, అందరూ కూడా ఈ పాటని అంత అద్భుతంగా దాంట్లో రిలీజ్ అయిన దగ్గర నుంచి గ్రేట్గా. సంతోషం ఏంటంటే ఎస్, ఇలాంటి ఇంతమంది కష్టపడి ఒక విషయం తెచ్చుకొని దాన్ని ఇంత వర్క్ చేసి బయట తీసుకొచ్చిన తర్వాత వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసి ఏ నెగటివిటీ లేకుండా ఎస్, ఎస్. మీరు చేసిన ఆ కష్టం మనకు కనపడుతుంది కదా, దానికి మేము విలువ ఇవ్వాలని జనాల నుంచి, మనం పిఆర్ఓ సైడ్ నుంచి, మీడియా నుంచి, సోషల్ మీడియా నుంచి అందరూ వాళ్ళు ఇస్తున్న సపోర్ట్, ఆ పాజిటివిటీ ఉంది కదా, అది దానికి రియల్లీ మీరందరూ గ్రేట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ దానికి. ఎస్, అంటే ఒక క్యారెక్టరైజేషన్ గురించి రాస్తే, ఒక జాతి పడ్డ కష్టం గురించి రాస్తే ఇంత గట్టిగా వెళ్తుంది, ఇంత ఎమోషన్ కనెక్ట్ అవుతారని బాగా నిరూపించారు. కనెక్ట్ చేసుకుంటున్నారు. శ్యామ్ గారి మీరు అన్నది అంతనే ఉన్నది. భాష ఏదైనా, స్లాంగ్ ఏదైనా, భావం ఒకటి. ఎస్, ఆ చిత్రీకరణ అద్భుతంగా అందులో ఎప్పుడైతే ఆ పాట తీస్తున్నప్పుడు అందులో కూడా బాధ కనిపిస్తుంటుంది. ఆ అత్తుండ్రా మనం కాపాడడానికి అనే ఒక భావాన్ని వ్యక్తపరిచే విధంగా అద్భుతంగా తీసిరు అది. ఎస్. కాబట్టి 12 దేశాలలో ఇప్పుడు నడుస్తుంది అంటారు కదా, 12 కాదు 130, ఎన్ని దేశాలు ఉంటాయి? 140 ఉంటాయా? 192. ఇంకా చాలా దేశాల్లో నడుస్తుంది. ఆ భావం ఆ విధంగా ప్రజెంట్ చేశారు కాబట్టి చాలా బాగుంది. అంటే ఇప్పుడు ఒక్కొక్క వాస్తవం చెప్పాలంటే ఒక ప్రాంతం కావచ్చు, ఒక ఏరియా కావచ్చు, ఒక కంట్రీ ఎక్కడైనా కావచ్చు, ఆవేశమే అవునా. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద ఒక కోపం ఉంటుంది, దాన్ని ఎట్లా ఎక్స్ప్రెస్ చేయాలనో ఇక్కడ జీవించే ప్రజలకు తెలియట్లే అవునా. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో ఆ రకంగా ఉంటుంది, వాళ్ళ పరిభాషలో వాళ్ళకు కూడా. గొప్ప మాట కాదు కానీ మామూలు ఎక్కడైనా ఒక ఆఫ్రికన్ అది కావచ్చు, ఫ్రెంచ్ విప్లవం కావచ్చు, అంటే ఎక్కడి నుంచైనా విప్లవం పుట్టింది ఒక ఎమోషన్ అంటే అది బాధ నుంచి పుడుతుంది. అది అన్నిట్లో మనిషి ఉన్న ప్రతి చోట ఆ ఆవేశము, ఆ ఎమోషన్ ఒకటే.